ఒక్కసారి అన్నప్రాసనం అయిపోయిన తర్వాత మనం ఏ ఫుడ్ పెట్టినా కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, వేరే మదర్స్ కానీ మనకి అందరూ సజెస్ట్ చేసేది ఒక్కటే. పాపకి వుడ్వర్డ్స్ తాపుతున్నారా? గ్రైప్ వాటర్ తాపుతున్నారా? అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇది ఇంతగా ముద్ర పడిపోయిన బ్రాండ్ అయినప్పటికీ దీంట్లో ఉండేది కేవలం ఫెనెల్ వాటర్, షుగర్, సోడియం మాత్రమే. ఇది పిల్లలకి ఆల్కహాల్ కంటెంట్ ఉండడం వల్ల కొంచెం గ్యాస్ రిలీఫ్‌గా ఉండి పడుకోబెట్టడానికి సహాయపడుతుంది కానీ, వాళ్ళకి హెల్తీ హ్యాబిట్‌గా అలవాటు చేయడానికి ఇది ఏమాత్రం సరికాదు. అందుకనే ఇలా హోమ్ మేడ్ వుడ్వర్డ్స్‌ని ఎలా తయారు చేసుకోవాలి, పిల్లల డైజెషన్ సిస్టమ్‌ని హెల్తీగా ఎలా ఇంప్రూవ్ చేయాలి, మనం వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్‌కి కేర్ తీసుకున్నప్పుడే వాళ్ళల్లో ఆకలి అనేది ఇంప్రూవ్ అయ్యి, వాళ్ళు మనం ఇచ్చిన ఫుడ్ అనేది ఇష్టంగా తినడానికి, ఆరోగ్యకరంగా ఎదగడానికి సహాయపడుతుంది. ఈ మన వీడియోలో అయితే నేను హోమ్ మేడ్ వుడ్వర్డ్స్‌ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే నేను చూపిస్తున్నాను. అండ్ అలాగే ఈ వుడ్వర్డ్స్‌ని 5 మనకి అన్నప్రాసనం జరిగిన నెక్స్ట్ డే నుంచి కూడా మనం యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు.